నిర్గమకాండం 20వ అధ్యాయం మొదటి వచనం చూసుకున్నట్లయితే, దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను. నీ దేవుడని యెహోవాను నేనే. దాసులను గృహమైన ఐగుప్తు దేశము నుండి నిన్ను వెలుపలకు రప్పించుతని. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళు అందే కానీ, దేని రూపంనైనను విగ్రహమునైనను నువ్వు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటికి పూజింపకూడదు. చాలు. ఇక్కడ ఈ లేఖన భాగం మనం చూసినట్లయితే, తండ్రి అయిన యెహోవా ఇశ్రాయేల్కి 10 ఆజ్ఞలు ఇచ్చాడనమాట. ఈ 10 ఆజ్ఞల్లో మొట్టమొదటి ఆజ్ఞ ఇదే అనమాట. నీ దేవుడైన యెహోవాను నేనే. దాసుల గృహము నుండి నేనే విడిపించి మిమ్మల్ని రప్పించుతుని. పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద దేన్నైనా కానీ మీరు పూజించకూడదు, విగ్రహం కింద చేసుకోకూడదు. ఎందుకు ఈ దేవుడు ఈ మాట చెప్పాడంటే, మనం అంతకుముందు మనం వెళ్ళినట్లయితే ఐగుప్తు దేశంలో ఉన్న ఇశ్రాయేలీలు బానిసత్వం కలిగి జీవించేవారనమాట. ఐగుప్తీయులు బానిసత్వంలో జీవించినప్పటికీ వాళ్ళు దేవునికి మొరపెట్టారనమాట. నాకు ఈ సమస్య ఉంది ప్రభు, మేము ఇంత బానిసలుగా బ్రతుకుతున్నామా, ఎందుకు ఈ బానిసత్వం నుండి మనం విడిపించి మన దేవుడిని ఎంతగానో రోధించి ప్రార్థించి అడిగేవారనమాట. అయితే వాళ్ళ ప్రార్థనని చూసి దేవుడు కూడా విని వాళ్ళని ఐగుప్తు దేశం నుండి బయటికి రప్పించారనమాట. బయటికి రప్పించిన తర్వాత ఎర్ర సముద్రాన్ని దాటారు. ఎర్ర సముద్రం దాటిన తర్వాత దేవుడు ఈ 10 ఆజ్ఞలను తర్వాత సీనాయి కొండ మీదకి వెళ్తారు, అరణ్యంలోకి వెళ్తారు. అరణ్యంకి వెళ్ళిన తర్వాత ఎన్నో శోధనలు, ఆకలి దప్పులు ఉన్నప్పటికీ వాళ్ళు దేవుని ఆజ్ఞ మేరకు వాళ్ళు కొనసాగుతూ ఉంటారు. కొనసాగిన తర్వాత ఒకనాడు సీనాయి పర్వతం మీదకి వాళ్ళు వస్తారనమాట. సీనాయి పర్వతం మీదకి వచ్చినప్పుడు మోషే సీనాయి పర్వతం దగ్గరికి వెళ్తాడు. ఎందుకంటే తండ్రి అయిన యెహోవా మోషేని సీనాయి పర్వతం ఎక్కిరా, నేను నీతో ఒక మాట మాట్లాడాలని సీనాయి పర్వతంకి దేవుడు పిలుస్తాడనమాట మోషేని. ఎప్పుడైతే మోషే దేవుని మాటకి విధేయుడై సీనాయి పర్వతం మీదకి వెళ్తాడో 40 రాత్రులు 40 పగలు అంటండి. ఒక్క చుక్క నీరు కానీ, ఒక్క అన్నం మెతుకు కానీ తినలేదంటండి. ఒక్క అన్నం మెతుకు కానీ, ఒక నీటి చుక్క కానీ మోషే ఎక్కడ తాగలేదు. బైబిల్లో అంతటా మనం చూసినట్లయితే సీనాయి పర్వతం ఎంతో పెద్దదన్నమాట, చాలా పెద్దది. మీకు తెలిసిన వాళ్ళు జెరూసలేంలోకి వెళ్ళిన అడగండి, సీనాయి పర్వతం ఎంత పెద్దదంటే ఇక్కడి నుంచి మన బిల్డింగ్ టాప్ అంతా ఇంకా ఎత్తు ఉంటుంది. దగ్గరగా ఒక 10,000 కిలోమీటర్స్ అయినా కావచ్చును, అంత పెద్దదన్నమాట. అంత పెద్ద సీనాయి పర్వతం మీదకి మోషే ఒక్కడే వెళ్ళాడనమాట. అయితే దేవునికి ముందే తెలుసు అనమాట, ఏంటంటే నా ప్రజలు నన్ను ఎదిరిస్తారు, నా ప్రజలు నన్ను కాదని వేరే వాళ్ళని దేవతలుగా పూజించి చేస్తారని దేవునికి ముందుగా తెలిసి దేవుడు ఈ ఆజ్ఞ ఇచ్చడం, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. దాని తర్వాత మనం చూసినట్లయితే దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడే కానీ వాళ్ళు అక్కడ పాటించలేదండి. కొంతమంది మాత్రమే పాటించారు కానీ మిగతా వాళ్ళు పాటించలేకపోయారండి. తర్వాత అజ్జలు మనం చూసినట్లయితే మోషే చనిపోయిన తర్వాత యెహోషువ కాలం గడిచిపోయిన తర్వాత వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా జీవించారు, విగ్రహాలు కట్టారు, మొక్కకూడదన్న విగ్రహాలని మొక్కులు చెల్లించారనమాట. తర్వాత మళ్ళీ ఒక నాయకుడు రావడం, ఆ నాయకుడు అయిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళు పాద జీవితం అంటే మళ్ళీ విగ్రహాన్ని తయారు చేయడం, మళ్ళీ వాటికి మొక్కుబలి చెల్లించడం. దేవుడికి ఇదంతా తెలిసే ఈ ఆజ్ఞ ఇచ్చడం అనమాట. ఏంటంటే పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి కింద దేన్నైనా కానీ వాళ్ళు పూజించకూడదు. వాళ్ళు చేసిన మొట్టమొదటి విగ్రహం ఏంటంటే తెలుసండి, బంగారపు దూడ అంటండి. బంగారము దూడ, దాన్నే తండ్రి అని యెహోవా అనుకుని దాన్నే ఊరేగించారంటండి ఆ రోజు. అప్పుడు దేవుడు చూశాడు, మోషే కింద నా ప్రజలు చెడిపోయి ఉన్నారు, నువ్వు వెంటనే కిందకి వెళ్ళి వాళ్ళు చేసే ప్రతి పనులను
ఆపే అన్నాడంటండి. దేవుడు అప్పుడు మోషే వెంటనే క్రిందకి వెళ్ళి, అప్పుడే కొత్తగా దేవుడు 10 పలకలు, అదే 2 పలకల మీద 10 ఆజ్ఞలు రాసి ఇచ్చారండి మోషేకి. అది ఎప్పుడైతే వీళ్ళు ఆ బొమ్మకి మ్రొక్కులు చూశాడో మోషేకి కోపం వచ్చి ఆ 2 పలకల్ని విసిరేస్తాడంటండి. అక్కడి నుంచి తన చేతిలో ఉన్న 2 పలకల్ని విసిరేసి కింద పాడేసాడు. మొత్తం చెక్కలు అయిపోయాయంటండి. మోషేకి అంత కోపం వచ్చిందనమాట. దేనికి కోపం వచ్చిందో తెలుసండి? అరణ్యంలో దేవుడు పోషించాడండి. మెయిన్ అరణ్యంలో ఎక్కడ ఆహారం దొరకలేదు, కానీ అరణ్యంలో దేవుడు పోషించాడు. ఎడారిలో నీరును ప్రవహింపజేశాడు అనమాట. వాళ్ళకి నీరు కావాలంటే నీరు ఇచ్చాడు దేవుడు. బండ కొట్టగా దేవుడు నీరు ఇచ్చాడు. ఆహారం వరకు పరలోకం నుంచి మన్నాను. వీళ్ళు ఆ విషయాలన్నీ మర్చిపోయి దేవునికి వ్యతిరేకంగా ఉండక మోషేకి కోపం వచ్చి ఆ పలకలను పక్కన పెట్టేసి నించోబెట్టిన విగ్రహాన్ని కూడా కూల్చి పాడేయాడంటండి ఆ రోజు. అప్పుడు మోషే ఒక ప్రకటన చేశాడు. ఏంటంటే, ఎవడైతే దేవుని పక్షమున ఉంటాడో వాడు నా యొద్దకు రండి, మిగతా వారు మీ చోట్లకి వెళ్ళిపోండి. ఆ తర్వాత మనకు తెలిసిందే, మోషే దగ్గరికి కొంతమంది వస్తారు, రాని వాళ్ళందరూ శాపగ్రస్తులు అయిపోయి వాళ్ళు చచ్చిపోతారనమాట. ఇది జరిగిన మనం కూడా అంతే అండి. కొన్ని చెప్పాలంటే ఫ్రెండ్స్లో చాలామంది కూడా ఏంటంటే జాతరలన్నీ ఊరేగింపులని సరదాగా ఉంటుందని సరదాగా అలా తీసుకెళ్ళిపోతూ ఉంటారనమాట. మనకి ఏంటంటే ఏదో ఆగతాయికరంగా వెళ్ళిపోతూ ఉంటాం. కానీ మనం దేవుని అవమానించినట్లు లెక్కండి. అది దేవుని మనం అవమానించినట్లు లెక్క. పాత నిబంధనల తండ్రిని యెహోవాను మనం పక్కన పెడితే ఇప్పుడు మనం యేసుక్రీస్తుని పూజిస్తున్నాం. యేసుక్రీస్తు ఎంత పరిశుద్ధుడంటే ఈ రోజుకి కూడా క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అనేది లేకుండా ఈ క్యాలెండర్స్ కూడా రావు, అసలు రావు. ఎందుకు రావంటే ఆయన అంత పరిశుద్ధుడు అనమాట, అంత నీతిపరుడు అనమాట. అయితే అంత పరిశుద్ధుడు, అంత నీతిమంతుడు. అయితే ఇప్పుడు మనం యేసుక్రీస్తుని నమ్ముకుని జాతరలకు కానీ లేదా ఫ్రెండ్స్ చెప్పారని ఊరేగింపులకు కానీ వెళ్ళిపోయామంటే మనం ఏం చేసినట్టు చెప్పండి? దేవుని అవమానం కలిగించినట్టే కదా. పాత నిబంధనలో తండ్రి అని యెహోవా ఏం చేశాడంటే సమూల నిర్మూలన చేశాడు, వాళ్ళని లేకుండా చేశాడు. కానీ క్రొత్త నిబంధన వచ్చేసరికి మనల్ని క్షమించాడు అనమాట. కానీ మనం ఎప్పుడూ జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం ఎప్పుడు దేవునికి విరోధంగా ఉండకూడదండి. దేవుని కాదని మనం వేరే వాళ్ళు అంటే మనుషులు కానీ లేదా స్నేహితులు కానీ బంధువులు కానీ రక్త సంబంధులు కానీ లేకపోతే మా దేవుడు ఎందుకు పనికిరాడని కొంతమంది ఏం చేస్తారో తెలుసండి, అన్యజనుల దగ్గరికి వెళ్ళి అన్యులు చేసే మొక్కుబళ్ళు పొగబ్రగాయ కొట్టి పూజిస్తారంటే దేవుడికి ఎంత బాధ ఒకసారి ఆలోచించండి. ఎంత బాధ. తన చేత్తో సృష్టించి ఎంతో ప్రేమతో తన చేత్తో సృష్టిస్తే ఆ సృష్టించబడిన మనము దేవునికి వ్యతిరేకంగా ఉంటే ఎంత బాధ ఒకసారి ఆలోచించండి. యేసు క్రీస్తు అంత పరిశుద్ధుడు కాబట్టే మనల్ని ఇంకా ప్రేమిస్తున్నాడండి. మనం విచ్చలవిడిగా జీవించి విచ్చలవిడిగా ఉంటూ మన ఇష్టానుసారంగా జీవిస్తే దేవుడికి ఎంత బాధ కలుగుద్దో ఒకసారి. ఆనాడు ఇశ్రాయేలు చేసింది అదే అండి. ఇశ్రాయేలు దేవునికి ఎంతో వ్యతిరేకంగా చేశారు. వాళ్ళు దేవునికి విరోధంగా మొక్కుబళ్ళు చెల్లించారు విగ్రహానికి. చివరికి వాళ్ళు శాపాన్ని కొని తెచ్చుకున్న బిడ్డలుగా మనం చూస్తున్నాం అనమాట. ఈరోజు మనమైనా సరే మన స్నేహితులైనా సరే వాళ్ళు ఏదో చెప్పారని జాతరలకు కానీ వేరే వాటికి కానీ అంటే ఎవరిష్టం వాళ్ళది, నేను వెళ్ళకూడదని చెప్పను. కానీ మనం దేవుని అవమానించేవారిగా ఉండకూడదు. ఇంకొక విషయం చెప్పాలంటే క్రైస్తవులు ఈ విధంగా అణచివేయబడగల కారణం ఏంటంటే ముఖ్యంగా మన క్రైస్తవులండి. నిజం చెప్తున్నాం, మన క్రైస్తవుల్లోనే చాలామంది ఏం చేస్తారంటే అన్య దేవతలకి వెళ్ళిపోతారు. నేను చెప్తున్నానండి, ఎందుకంటే ఈరోజు క్రైస్తవం మీద ఎంత దాడులు జరుగుతుందంటే వాళ్ళు ఏదో చెప్తూ ఉంటాడండి, చెప్పకుండా ఉండరు. మీరు దేవుళ్ళు ఇలా చేసినప్పుడు లేదా మీరు ఇలా చేసినప్పుడు లేదా అంటే మనుషులు బట్టి వాళ్ళు మాట్లాడతారు. కనుక మనం ఏంటంటే దేవునికి విరోధంగా జీవించకుండా, దేవునికి అసహ్యంగా జీవించకుండా దేవునితో నడిచి దేవునితో కొనసాగుతూ ఎన్ని కష్టాలు వచ్చినా లోడ్లు వచ్చినా ఇరుకు ఇబ్బందులు వచ్చినా సరే మనం దేవునితో కొనసాగినప్పుడు దేవుడు గొప్పగా మనల్ని ఆశీర్వదించే దేవుడు అంటండి. తర్వాత నువ్వు చూసినట్లయితే ఒకసారి దేవుడు అడిగాడు అనమాట, మోషేని ఒడ్డు తప్పుకో, నేను ఇశ్రాయేలు ప్రజలందరినీ సమూల నాశనం చేసేస్తాను అని అడుగుతాడు దేవుడు. అప్పుడు కీర్తన గ్రంథంలో రాయబడి ఉంటుంది ఏంటంటే, మోషే అడ్డుగోడగా
నించుండాడంటండి. ఆ ఇశ్రాయేలుకి దేవుడికి మధ్యలో ఒక అడ్డుగోడగా నుంచింపాడంటండి. ఎందుకంటే ప్రభా నిజమే నీ ప్రజలు తప్పు చేశారు, కానీ నువ్వు క్షమించే గొప్ప దేవుడు అని. నిజంగా మోషేకున్న నమ్మకం ఆనాడు ఇశ్రాయేలుకి ఉంటే ఎంత బాగుందో ఒకసారి ఆలోచించండి. ఈరోజు మనము కూడా ఇశ్రాయేలు వల్ల ఉండకుండా నిజమైన దేవుని బిడ్డలుగా, క్రైస్తవులుగా దేవుని యందు విశ్వసించి నడుచుకుంటే ఎంత గొప్పదో ఒకసారి మనం ఆలోచించవలసిన బద్ధులమై ఉన్నామన్నమాట. కనుక మనం మన దేవుడైన మన తండ్రి అయిన యేసుక్రీస్తుని మనం ఎప్పుడూ అవమానించకూడదంటండి. మనం అవమానించితే ఆయన బాధపడతాడు, కానీ తర్వాత తిప్పల పడాల్సింది మనమే. కనుక ప్రతి ఒక్కరూ క్రైస్తవ బిడ్డలు కానీ యవన బిడ్డలు కానీ మనం దేవుణ్ణి అవమానించకూడదు, దేవునికి అసహ్యమైన పనులు చేయకూడదు. కనుక ఈ చిన్న మాటలో దేవుడు దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది, చక్కటి విషయాన్ని తెలియపరిచిన అరుణ్కు దేవుడు ఇంకా దీవించి రాబోతున్న రోజులో బలమైన పాత్రగా ఆయన వాడుకొనుగాక. కాబట్టి దేవుడికి విరోధంగా, దేవుడికి కోపం తెచ్చే పనులు, దేవుడికి ఇష్టం లేదు